అయిన థీమ్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక స్పెషల్ ఆడియో విజువల్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఏవి ప్లీజ్. ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే మహిళలు కూడా ఆ కుటుంబానికి బలమైన ఆర్థిక శక్తిగా నిలవాలి అని నమ్మిన ధీశాలి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 3 దశాబ్దాల క్రితం ఆయన నాటిన డ్వాక్రా అనే అద్భుత విత్తనం నేడు కోట్లాది మంది మహిళల జీవితాల్లో కల్పవృక్షమై నిలిచింది. ఆడబిడ్డలనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి వారిలో దాగి ఉన్న వ్యాపార దక్షతను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగానే కాకుండా శక్తివంతమైన ఆర్థిక శక్తులుగా తీర్చిదిద్దారు. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పూచీకత్తు లేని రుణాలతో ఆర్థిక భరోసా, వడ్డీ లేని రుణం, వడ్డీ సబ్సిడీ పథకాలతో పెట్టుబడి భారం తగ్గించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యాపార మెలకువలు నేర్పించడం, డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ చిన్న పొదుపుతో మొదలైన ప్రయాణం చిన్న వ్యాపారంగా మారి ఆపై స్థిరమైన ఆదాయ వనరుగా రూపాంతరం చెందడం, తద్వారా ఆ కుటుంబం ఆర్థిక స్వతంత్రత సాధించడం. ఇదే అచ్చమైన ఆంధ్రప్రదేశ్ మోడల్. ఇది దేశానికే ఒక దిక్సూచి. ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తూ మహిళలకు వారు కోరుకున్న జీవనోపాధుల్లో సంపూర్ణ సహకారాన్ని అందించి నేడు 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలు తమ గెలుపు గుర్రాన్ని అధిరోహించారు. ఆ 1,00,000 కుటుంబాల ఆనందం, వారి మనసు నిండిన కృతజ్ఞతలు, చంద్రన్నపై వారు చూపిస్తున్న అచంచలమైన ప్రేమ అన్నీ ప్రతిబింబించేలా వారు తమ విజయాలను వీడియోల రూపంలో రికార్డు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతతో ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్త లక్ష్యంగా సెర్ప్, మెప్మా సంస్థలు మహిళా సంఘ సభ్యులకు వ్యాపార అవకాశాలపై 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తల గెలుపు, 1,00,000 కుటుంబాల ఆనందం మరియు కృతజ్ఞతలు నిండిన ఆ అద్భుత దృశ్యాలను వారి మాటల్లోనే ఒక్కసారి విందాం. నా పేరు శైలజ. నేను మదర్ తెరీసా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిని. ఇప్పటి నుంచి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనేది నా డ్రీమ్ అనమాట. సో దానికి పెట్టుబడి కోసం నేను డ్వాక్రా సంఘంలో ఫస్ట్లో జాయిన్ అయ్యాను. అక్కడ వచ్చిన డ్వాక్రా లోన్ అనేది నేను బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ చేసింది అనమాట. అండ్ రీసెంట్గా నేను మెప్మా ద్వారా 2 lakhs లోన్ని కూడా తీసుకోవడం జరిగింది. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు చంద్రబాబు నాయుడు గారు. నమస్తే అండి, నా పేరు సరిత, మాది చుట్టుగుంట అండి. మేము బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నామండి. ఈ డోక్రా గ్రూప్ మూలాన, ఈ మెప్నా వాళ్ళ సహకారం మూలాన మేము చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్గా చేసుకున్నాము. మా దగ్గర 11 మంది వర్కర్స్ ఉన్నారు. నెలకు ఒక 2 lakhs దాకా మేము సంపాదించుకోగలుగుతున్నాము. ఈ సాయం చేసిన సీఎం గారికి ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు కందివలస మణి అండి. నేను విజయవాడ నగరపాలక సంస్థలో ఉంటాను, మధురా నగర్. మాది లక్ష్మీ దుర్గా మహిళా గ్రూప్ అండి. నేను ఈ గ్రూప్లో 11 ఏళ్ళు బట్టి ఉన్నానండి. దాంట్లో వచ్చే లోన్ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసిన ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్త భాగంగా నేను దాంట్లో కొంచెంగా లోన్ తీసుకొని చాలా డెవలప్ అయ్యానండి. నా కింద ఇప్పుడు ఇక్కడ నేను వేరే షాప్ కూడా పెట్టుకున్నాను. ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాను నా సొంతంగా. దీంట్లో చిన్న లోన్లు తీసుకొని ఇక్కడ ఒక 4, వేరే షాప్లో ఒక 4కి నేను మళ్ళీ వాళ్ళకి కూడా జీవనోపాధి ఇస్తున్నానండి. సీఎం గారికి ధన్యవాదాలు. మేము 10,000 లోన్ తీసుకున్నాం. వ్యాపారం చేస్తే బాగుంటుందని 2-3 వ్యాపారాలు చేస్తాం. నాకు ప్రాఫిట్ అనేది 60,000 to 80,000 వరకు పర్ మంత్ అనేది నాకు మిగులుతుంది. మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. మొదటిసారి లోన్ 10,000 తీసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్క మహిళ వ్యాపారవేత్త కావాలి. మన ప్రభుత్వం కోరుకునేది కూడా అదే. నెలకు 60,000-70,000 వరకు మాకు మిగులుతుందండి. 90,000 దాదాపు వస్తాయి. ఖర్చులన్నీ కూడా ఒక 30,000 వస్తాయి సార్. మా దగ్గర 15 మంది మహిళలు పనిచేస్తున్నారు. పర్ డే ఈజీగా 2-3,000 అయితే నేను గెయిన్ చేయగలుగుతున్నాను సార్. రోజుకి 50,000 నుంచి 60,000 వరకు కలెక్షన్ జరుగుతుంది. స్వయం సిద్ధ లోన్ తీసుకొని నేను ఒక రోలింగ్ మిషన్ తీసుకున్నానండి.
10 లక్షలు లోన్ తెచ్చుకొని షెడ్ కట్టుకొని పాల వ్యాపారం చేసుకుంటాను సార్, ఆవులు పెట్టుకొని. నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి టర్న్ ఓవర్ 1,20,00,000. నెలకి అన్ని ఖర్చులన్నీ పోను, ఒక్కొక్కసారి 1,00,000 వస్తుంది, 1,50,000 వస్తాయి. దీంతో మాకు నెలకు ఒక 20,000 వరకు ఆదాయం వస్తుంది. 2 మనుషులకు కూడా ఉపాధి కల్పించినాను. నెలకు 60,000 ఆదాయం వస్తున్నది. 1,50,000 బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ తీసుకుని ఈ షాప్ పెట్టుకున్నాను. నాతో పాటు ఒక 40 ఉపాధి కల్పిస్తున్నానండి. నాకు నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మరో 1,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడానికి గొప్ప స్ఫూర్తినిస్తోంది. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో ప్రతి పేద కుటుంబం నుంచి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను తయారు చేసే దిశగా మన అడుగులు కొనసాగుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిలో భాగంగానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 1,00,000 మంది మహిళలు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా అవతరించాలి అనే ఆయన సంకల్పం ఎలా మొదలైంది, దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఏవి ఇప్పుడు వీక్షిద్దాం. ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఒక కుటుంబం ముందుకు సాగుతుంది. అదే వేలాది మహిళలు ముందుకు వస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు రాస్తున్న కొత్త అధ్యాయం. ఒకప్పుడు కుటుంబ అవసరాలకే పరిమితమైన మహిళలు ఈ రోజు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థిక స్వావలంబన దిశగా ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల బలంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు లక్షలాది మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరిచింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తీర్చిదిద్దే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. గడిచిన సంవత్సర కాలంలో పట్టణాల్లో MEPMA ద్వారా 33,000కు పైగా మహిళలు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఆధ్వర్యంలో 90,000కు పైగా మహిళలు తమ ప్రతిభతో, తమ కష్టంతో కొత్త వ్యాపారాలను నిర్మిస్తున్నారు. మిలెట్ కేఫ్లు, మిలెట్ ఉత్పత్తుల తయారీ, తేనెటీగల పెంపకం, షేడ్ నెట్ వ్యవసాయం, అదేవిధంగా మత్స్యరంగంలో చేపల పెంపకం, సీవీడ్ సాగు, క్రాబ్ ఫ్యాటనింగ్ వంటి కొత్త రంగాల్లో కూడా మహిళలు విజయాన్ని సాధిస్తున్నారు. ప్రభుత్వ పథకాల సహకారంతో PMFME, PMEGP వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు అందుతున్నాయి. సర్క్యులర్ ఎకానమీ వ్యాపారాలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలు మహిళల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా చేరుస్తున్నాయి. గత సంవత్సరంలో 1,00,000 మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యాన్ని అధిగమించి విజయాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాబోయే సంవత్సరానికి మరిన్ని లక్షల మహిళా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక మహిళా ఆర్థిక స్వాతంత్రం, ఒక కుటుంబ భవిష్యత్తు, మన రాష్ట్ర ఆర్థిక పురోగతి. మహిళల చేతుల్లో సంకల్పముంది, సామర్థ్యం ఉంది, సంపద సృష్టించే శక్తి ఉంది. ఆ మహిళల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. సంపాదించే శక్తిని ఇస్తున్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి గారు. ఆ శక్తి రావడం వల్ల మీలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇప్పుడు మీ చప్పట్ల రూపంలో నాకు చూపించాలి. ఎంత ధైర్యాన్ని ఇచ్చారు, సమాజంలో నిలబడే శక్తిని, ఆ కాన్ఫిడెన్స్ని, జీవితం మీద ఒక హోప్ని మనకు కల్పించారు. అనేక అంశాల్లో మనకి అండాదండగా నిలబడ్డారు. మరి అదేవిధంగా మన యునైటెడ్ నేషన్స్ ప్రమాణాలని దృష్టిలో పెట్టుకుని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఎలా సాధించాలి, మహిళలు భాగస్వామ్యులు అయితే ఇది చాలా సులభంగా అవుతుంది. ఆర్థిక స్వావలంబన, అలాగే సమాన అవకాశాలు, సమాజంలో సమగ్ర అభివృద్ధి, ఇవన్నీ మహిళా శక్తి ద్వారానే సాధ్యం అని నమ్మే మన ముఖ్యమంత్రి గారు ఈ SDG ఇండికేటర్స్ మీద ఒక స్పెషల్ ఆడియో విజువల్ని వచ్చే సంవత్సరానికి ఎలా ఉండాలి అని మనకు అర్థమయ్యేలాగా చూపించే ఏవీని ఇప్పుడు వీక్షిద్దాం.
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమైనది. కుటుంబాలను ముందుకు నడిపించే మహిళలు సమాజానికి నాయకత్వం వహించినప్పుడు అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుంది. ఆ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో కీలక భాగంగా మారింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి. దేశంలో అగ్రగామిగా నిలవాలనే దూరదృష్టితో రాష్ట్రం మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో జెండర్ ఈక్వాలిటీ లక్ష్యంలో దేశ సగటు స్కోర్ 49 కాగా ఆంధ్రప్రదేశ్ స్కోర్ 51తో దేశంలోనే 14వ స్థానంలో నిలిచింది. ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశ సగటును మించి ముందంజలో నిలిచింది. మహిళలు పురుషుల కార్మిక శక్తి నిష్పత్తి దేశంలో 0.48 ఉండగా ఆంధ్రప్రదేశ్లో అది 0.62గా నమోదైంది. దేశంలో మాతృ మరణాల నిష్పత్తి 1,00,000 జననాలకు 97 ఉండగా ఆంధ్రప్రదేశ్లో అది 45కు తగ్గింది. అలాగే రాష్ట్రంలో 99.6% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. స్థానిక పాలనలో మహిళల నాయకత్వం కూడా పెరుగుతోంది. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం 50% వరకు చేరుకుంది. మహిళల ఉద్యోగ భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, నాయకత్వం మరియు నిర్వహణ స్థాయిల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం, మహిళలకు డిజిటల్ వినియోగాన్ని పెంచడం, నిర్ణయాధికారాన్ని బలోపేతం చేయడం, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం రాష్ట్రం ముందుంచుకున్న కీలక లక్ష్యాలు. మహిళలు ఉద్యోగాల్లో పాల్గొనడం పెరిగితే రాష్ట్ర ఆర్థికోత్పత్తి దాదాపు 15% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతతో సమాజం బలపడుతుంది. మహిళలు ముందుకు వస్తే అభివృద్ధి వేగం మరింత పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంతమంది మహిళలు వచ్చారు, ప్రతి మహిళ ఒక సూపర్ స్టారే. మనందరి ప్రకారంగా మీ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారు, మీ కుటుంబానికి ఎలా అండదండగా నిలబడ్డారు అనేది. ఈరోజు ఈ వేదిక మీద ఒక 5 అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మేము అనకాపల్లి బెల్లం రుచులు 2017 ఫిబ్రవరి 14న స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. శ్రీదుర్గ అనే గ్రూప్ లో జాయిన్ అయ్యి గ్రూప్ లో లీడర్ గా చేశానండి. మొట్టమొదటిగా మేము 10,000 లోన్ తీసుకున్నాము. వ్యాపారం చేస్తే బాగుంటుందని 2-3 వ్యాపారాలు చేసాం. ఫెయిల్యూర్ వచ్చింది. 2017లో మాకు 75,000 లోను శాంక్షన్ అయింది. ఈ మొత్తంతో నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. ఒక్క వెరైటీతో మేము స్టార్ట్ చేసాం అనమాట. ముందు పప్పుండలు మొదలు పెట్టాము బుట్టలతోటి. ఇప్పుడు అరౌండ్ మా దగ్గర 45 రకాల వరకు తయారవుతున్నాయండి. మా ఈ స్టాక్ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసిందంతా కూడా విశాఖపట్నంలో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్ అన్నిటికీ కూడా సప్లై చేయడం జరుగుతుందండి. అన్ని స్టేట్స్కి కూడా అందేలాగా మేము పంపిస్తున్నామండి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. అలాగే ఆన్లైన్లో ONDCలో కూడా మా ప్రోడక్ట్ పెట్టారండి. మా స్టోర్ ద్వారా ఢిల్లీ, ముంబై అన్ని స్టేట్స్కి కూడా సప్లై చేస్తున్నాము. గెస్ట్లకి అది ఇవ్వడానికి కూడా మనం గిఫ్ట్ ప్యాక్స్ కూడా సప్లై చేస్తున్నాము. సర్పత్రు నేను చాలా స్టాల్స్కి వెళ్ళడం కూడా జరిగింది. మంచిగా సక్సెస్ పొందాయి. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఉపాధి పొందుతూ నాతో పాటుగా 15 మందికి ఉపాధి కల్పించడం వల్ల నేను చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. పర్ డే నేను 20 నుండి 30,000 వరకు స్టాక్ అనేది ప్రిపరేషన్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. పర్ మంత్ చూసుకుంటే 5 lakh వరకు టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. దీంట్లో నాకు స్టేషనరీ, శాలరీస్, కరెంట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పోను. నాకు ప్రాఫిట్ అనేది 60,000 to 80,000 వరకు పర్ మంత్ అనేది నాకు మిగులుతుంది. ఇది వరకుతో పోల్చుకుంటే చాలా చాలా బెటర్గా ఉంది. హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది.
నేను 0 స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను అంటే మన సర్ప్ యాజమాన్యం ఎంతో మాకు సహకరించడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. డ్వాక్రా గ్రూప్ని రన్ చేస్తూ ఇంతమంది మహిళలకి కొత్త కొత్త ఆలోచనలు వచ్చే విధంగా మా ఉపాధి మేము చూసుకునే విధంగా మాకు సహాయ సహకారాలను అందించినందుకు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 25 ఏళ్ల వెలుగు సెర్ప్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. బాగా కష్టంగా ఉండేది. వండుకోవటానికి తినడానికి కూడా స్తోమత లేకుండా అలా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం సార్. మేము ఫస్ట్ ఈత పుల్లలు అల్లుకుంటా ఉండేవాళ్ళం, బాతులు మేపుకుంటా ఉండేవాళ్ళం. అవి గుడ్లు పెడతా అలా సంతకేసుకుంటా ఉండేవాళ్ళం. ఇలా గుడ్లు వేసుకొచ్చుకొని ఫస్ట్ చెక్క పెట్టెల్లో వేసుకునే వాళ్ళం అనమాట. కష్టంగా రోజుకొచ్చి 5 సార్లు తిప్పుకుంటా అక్కడ వెళ్ళినప్పుడు వేడికి చెమటలు పోస్తా బాగా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. PMGB లోన్ ద్వారాగా 11,50,000 వచ్చింది సార్. జనరేటర్ 4 లక్షలు, 7 లక్షలు ఏమో మిషన్లు అయినాయి సార్. మాకు మిషన్లు వచ్చినప్పటి నుంచి ఇలాగ పిల్లలు దింపుకోవటం కష్టం లేకుండా ఇట్లా బెంగాలు, ఒరిస్సా, మద్రాసు అలా పంపిస్తా ఉన్నాం. ఇలా వ్యాపారం సాగుతుంది మాకు బాగా. నెలకు వచ్చి 30,000 గుడ్లు వేస్తాం సార్ మేము. 20,000, 19,000 అలా దిగుతాయి. నెలకి అన్ని ఖర్చులన్నీ పోను. ఒక్కోసారి 1,00,000 వస్తుంది, 1,50,000 వస్తాయి. నలుగురమే పని చేసుకుంటా ఉంటాము. ఇప్పుడు చాలా కష్టం లేకుండా ఆ దాంట్లో గుడ్లు వేసామంటే మళ్ళీ 10 రోజులకు 1 రోజే పని ఉంటది. తర్వాత మళ్ళీ 20 రోజులకి దాకా దాంట్లో చూసుకోవటాలే ఉంటాయి. కష్టమే ఉండదు. పిల్లలు దించుకోవటం కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి సార్ మాకు. మేము ఇంకా అభివృద్ధి చెందటం, ఇట్లా చెడ్లు వేసుకోవటం అని ఇట్లా పిల్లలు దింపుకోవటం పెద్ద స్థాయిలో ఉంటున్నాం సార్ మేము. దీని ద్వారా ఇంత అభివృద్ధి పొందామంటే ఇంకా చంద్రబాబు నాయుడు ద్వారాగా ఇంకా మాకు లోన్లు వస్తే ఇంకా అభివృద్ధి చెందుదామని ఉన్నాం సార్ మేము. 25 ఏళ్ల వెలుగు సెర్ప్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. సర్పు నుంచి 16 లక్షలు ఇచ్చారు. ఆ 16 లక్షల్లో నాకు మళ్ళీ నెంబర్కి 1,06,000 ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఈ దీనికే పెట్టుబడి పెట్టి మళ్ళీ మేము ఇంకా ఎక్కువ కర్రలు అవి తెప్పించుకొని పని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటున్నాము. మా గ్రూప్ SAG సాజిదా గ్రూప్. మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళు ఇదే పని చేస్తుంటే మేము కూడా స్కూల్కి పోతూ అలా నేర్చుకున్నాము మా ఫ్యామిలీలో. మేము చాలా బీదవాళ్ళము. SAG ఓపెన్ చేసిన తర్వాత 6 నెలలకి మాకు 25,000 లోన్గా ఇచ్చారు. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి డెవలప్ చేస్తున్నాము. మేము ఇంత బీద వాళ్ళం ఉంటూ కూడా మాకు బాగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము వాళ్ళ సహాయంతో మేము కొంచెం పైకి కూడా వచ్చాము. మా కష్టాలు కూడా కొంచెం తీరింది. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా.
మేము ఒక 5-6 రకాల చెక్కతో తయారు చేస్తున్నాము. మా చెక్క పేరు వచ్చి ఒక దేవదారి, ఒక నిర్ది, కల్వి చెక్క, బిక్కి చెక్క, యాప చెక్కతో ఈ ఐటెం తయారు చేస్తున్నాము. మన ఉదయగిరిలో వుడన్ కట్లరీ నక్షీ డిజైన్ అంటే ఎంతో మంచిగా గొప్పగా పేరు వచ్చింది. ఈ పేరు దర్గాజాల్ అంటారు. ఇది పాత డిజైన్ ఇది, కానీ ఈ డిజైన్ అంటే మన కస్టమర్లకి ఎంతో బాగా నచ్చుతుంది. ఈ 2 డిజైన్స్ కూడా మేము ఇంతకు ముందు ఒక 10 డిజైనే తయారు చేసేది, ఇప్పుడు 150 డిజైన్స్ తయారు చేస్తున్నాము. చిన్న ఐటము 50 రూపాయల నుంచి 4000 దాకా ఉంది మా ఐటము. మేము బయటికి ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్తున్నాము. కలకత్తా, బాంబే, ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాదు, అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నాము. ఒక నెలకి మేము 3 లక్షలు సంపాదించుకుంటున్నాము. ఒక సంవత్సరంకి 36 లక్షలు సంపాదించుకుంటున్నాము. 380 మందికి నేను ఉపాధి ఇస్తున్నాను. మనము ఒక్క గ్రూప్ ఉంటేనే ఇది డెవలప్ కాదు, అందరికి కూడా నేను నేర్పాలా, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలా, వాళ్ళు కూడా మనలాగా పైకి రావాలని 100 మంది దాకా నేను వాళ్ళకి పని నేర్పినాను. ఈ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. అని మానేస్తాము అనే సిచ్యువేషన్లో మార్కెటింగ్కి వెళ్ళాలి, మార్కెటింగ్ వెళ్తే మనం సక్సెస్ అవుతాము అన్న ఆలోచన ఆయనకు వచ్చింది. అందువల్ల మార్కెటింగ్ తీసుకెళ్ళాలి. మా దగ్గర చపాతీ, పూరి, మా దగ్గర పరోటా కూడా దొరుకుతుంది. మా దగ్గర 10,000 చపాతీలు రోజు తయారవుతాయి. గంటకి 1000 చపాతీలు దిగుతాయి. 8 గంటలు పనిచేస్తాయి. 100 మంది చేసే పని మా మిషన్స్ వస్తున్నాయి. 10,000 చపాతీలు మేము కస్టమర్లకి తొందరగా అందియగలుగుతున్నాము. మాకు టైం సేవ్ అవుతుంది. అందువల్ల మాకు డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. ఈ చపాతీని IRCT, శ్రీ సిటీ, క్యాటరింగ్, హోటల్స్ సప్లై చేస్తున్నాం. ఒక్కొక్క చపాతీ 8 రూపాయలు. రోజువారీ ఆదాయము 10,000 నుంచి 15,000 దాకా ఉంటుంది. నెలకి 2 లక్షల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి టర్నోవర్ 1,20,00,000. వర్కర్స్కి, మిషనరీస్కి, రూమ్ రెంట్ అన్నీ పోగా 20 నుంచి 24 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. ఈ బిజినెస్ చేయడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మా వారు నా వెనకుండి ముందుకు తీసుకెళ్తున్నాడు. మా కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వ్యాపారం చేయడం వల్ల మాకు సమాజంలో గౌరవం వచ్చింది. నేను ఉపాధి పొందుతూ నాతో పనిచేసే 24 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ నేను సంతోషంగా ఉన్నా, వాళ్ళని సంతోషపెట్టుకున్నాను. 25 ఏళ్ల వెలుగు సెర్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి.
వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి. చిన్న కొట్టుగా నడుపుకుంటున్నాం మేము. ఈరోజు ఎంకేఎస్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకొని మేము పెద్ద బిజినెస్గా డెవలప్ చేసుకొని ముందుకెళ్తున్నాము. నేను ఇలా డెవలప్ అవడానికి సర్ప్ సంస్థ నాకు తోడైంది. వాళ్ళకి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాలాంటి మహిళల్ని ముందుకు నడిపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. అద్భుతం. నిజంగా ప్రతి ఒక్కరిది ఒక విజయ గాథే ఇది. సాధారణ మహిళల కథ కాదు, ఎంతో ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఒకసారి ఈ 5 మహిళల్ని వేదిక ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారిని ద్వారా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌరీ సుజాత గారు, పాలకుర్తి అమ్మన్ గారు, ఎస్కే గౌసియా బేగం గారు, నేలకుర్తి మీనా గారు, అలాగే విద్యాశ్రీ గారు అంగన్వాడీ వర్కర్. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియచేద్దాం. మంచి తియ్యటి నేతి మిఠాయిలు, వేడివేడి చపాతీలు, అసలే లంచ్ టైము. ఇంకా ఇలాగే ఎంతో శక్తివంతంగా మన మహిళలందరూ ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అనే ఒక కలని సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరి ప్రయాణం ఇంకా ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవబోతోంది. అదే స్ఫూర్తితో వీరిని రికగ్నైజ్ చేయడం మాత్రమే కాదు, మీ అందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు ఉన్నాయి. మీ అందరినీ సూపర్ స్టార్స్గా సత్కరించడమే మా లక్ష్యం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. गौसिया बेगम जी मुबारक हो. थैंक यू वेरी मच. కంగ్రాచులేషన్స్. మహిళా మండలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. ఇంకా మోర్ పవర్ టు యూ లేడీస్. మరింత శక్తివంతంగా ఇంకా అభివృద్ధి చెందుతూ మీ వ్యాపారాల్లో ఎంతో లాభాలు పొందాలి, ఎంతోమందిని స్ఫూర్తినివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక MOUని లాంచ్ చేయబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. 26 MOUs సర్పు నుంచి, అలాగే మెప్మా నుంచి ఒక 12 వివిధ రంగాల్లో మహిళలకు స్కిల్ని అలాగే ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, రకరకాల ఎక్స్పర్ట్స్ తోటి వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇప్పిస్తూ, మార్కెటింగ్ టైఅప్ చేస్తూ, లక్పతీస్ దీదీస్ దిశగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అద్భుతమైన ప్రతిష్టాత్మకమైన MOUని ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా రిమోట్తో లాంచ్ చేయబోతున్నారు.
MOUs. వీటిని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ మహిళల్ని డెవలప్మెంట్ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి MOUs ఏవిని ఇప్పుడు వీక్షిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మహిళలకి మరింత అవకాశాలు కల్పిస్తూ మార్కెట్లో మార్గనిర్దేశం అందిస్తూ ప్రత్యేకంగా రూపొందించారు స్వయం. ఈ స్వయం ప్లాట్ఫామ్ ద్వారా కేవలం ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా మహిళల కలలకు రెక్కల్నిచ్చేటటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, ఒక ఉద్యమంగా మనం తీసుకుంటూ స్వయం లోగో మరియు దీని ఆ ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం ఒక ఏవి రూపంలో చూద్దాం. స్వయం. ఈ స్వయంలో ఎంతో శక్తి ఉంది. సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటటువంటి ఆశని, ఒక సంకల్పాన్ని ఇస్తూ ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మహిళ ఆశల్ని నెరవేర్చేటందుకు రూపుదిద్దుకున్నటువంటి స్వయం. ఇది భారతదేశంలోని ఒక పెద్ద ఏజెన్సీ ఆ చక్కటి లోగోని, పేరుని ఆవిష్కరించింది.
వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకసారి మహిళలందరూ ఈ స్వయం ఆంధ్రప్రదేశ్కి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు బెనిఫిషరీస్కి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ మెగా చెక్ అనేది మెప్మా బ్యాంక్ లింకేజెస్ ద్వారా 1050 కోట్లు, అలాగే సెర్ప్ ద్వారా 7333 కోట్లు, స్త్రీ నిధి తరఫున 1378 కోట్లు, అలాగే పిఎం అజయ్ సెర్ప్ మరియు ఎస్సీ డెవలప్మెంట్ తరఫున 63 కోట్లు, 50,000 సబ్సిడీ మరియు 0% ఇంట్రెస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అలాగే ట్రై కలర్ సెర్ప్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ 60 కోట్లు, పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ 3 కోట్లు, న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ 5 కోట్లు మరియు పిఎంఎస్ నిధి ప్రకారం 120 కోట్లు, ప్రేరణా సఖి మెప్మా తరఫు నుంచి 50 లక్షలు, పిఎం ఈజీపీ ఎంఎస్ఎంఈ 56 కోట్లు మీకోసం ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆర్థిక సహాయాన్ని ఇస్తూ వివో1కి ఇది అందించడం మనం గమనించాలి. మరి ఒకసారి బెనిఫిషియర్స్ అందరినీ వేదిక మీదకి విచ్చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా మెగా చెక్ పంపిణీ. ఈ మెగా చెక్ మొత్తం 10,102 కోట్లు. ఒక్కసారి గట్టిగా మనందరం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుందాం. మహిళల సాధికారత అలాగే ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పురోగతి చెందితేనే ఒక సమాజం, రాష్ట్రం, దేశం పురోగతి చెందుతుంది అనే ఒక మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే జనంలోంచి పుట్టినటువంటి పాట, జనంలోంచి వచ్చినటువంటి పాట మాత్రమే కాకుండా కళానికి కళలు వస్తే ఎలా ఉంటుంది అంటూ జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం అంటూ తమ జీవితాల్ని సాక్షాత్కరిస్తూ ఒక పదంలో రూపంలో రూపొందించినటువంటి పాటని అందరూ కలిసి పాడబోతున్నారు ముఖ్యమంత్రి గారి కోసం. మహిళలందరినీ ఒకసారి లేచి నిలబడవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సర్ప్ యాంథమ్ని ఇప్పుడు మనందరం కలిసి పాడబోతున్నాం. ఆడియో ప్లీజ్. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా,
నేలపైకి ఖచ్చితంగా దించుదాం. స్వర్గం ఎక్కడో ఉండదు, మనం ఆవిష్కరించుకునేదే స్వర్గం. దానికి అండాదండగా నిలుస్తూ ప్రతి ఒక్క మహిళ సాధికారతను మాటల్లో మాత్రమే కాదు కార్యరూపంలో చూపిస్తూ ఒక దూరదృష్టితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి మహిళలోని శక్తిని గుర్తించి వారి ఉద్యమశీలతను స్వయం ఉపాధిదారులుగా ఆర్థికంగా బలంగా మార్చాలి అని నిరంతరం ఆలోచించే నాయకులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ముఖ్యమంత్రి గారి సందేశంకి ముందు గౌరవనీయులు శ్రీ కందులు దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం.